ఉంటాయి కదా మందంగా కూర్చొని రాద్దాం అందరం. కలెక్టర్ గారు ఇప్పటి వరకు రాకపోవడం, కలెక్టర్ గారు ఇప్పటి వరకు రాకపోవడం. అన్నగారు కొద్దిగా ముందుకు వచ్చి కూర్చోవాలి, దయచేసి పదే పదే చెప్తున్నారు, అంత నిలబడుతున్నారు, కూర్చోవాలి. బాధితులకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ కలిగలేదు, అందరు కూర్చోవాలి, దయచేసి అందరు కూర్చోవాలి. రావాలి కలెక్టర్ గారు వెంటనే, రావాలి కలెక్టర్ గారు వెంటనే, రావాలి కలెక్టర్ గారు వెంటనే. సిగ్గు ఇప్పటి వరకు కలెక్టర్ గారు రాకపోవడం, సిగ్గు ఇప్పటి వరకు కలెక్టర్ గారు రాకపోవడం. కలెక్టర్ గారు వస్తారా? మొత్తం కనిపిస్తారు. కలెక్టర్ గారు వస్తారా? కలెక్టర్ గారు వస్తారా? కలెక్టర్ గారు వెంటనే చేయాలి, బాధితులకు న్యాయం వెంటనే చేయాలి, బాధితులకు న్యాయం వెంటనే చేయాలి, బాధితులకు న్యాయం వెంటనే. రావాలి ఎమ్మెల్యే గారు వెంటనే, రావాలి ఎమ్మెల్యే గారు వెంటనే, రావాలి ఎమ్మెల్యే గారు వెంటనే. తల్లి అది అమ్మ ఆ లైవ్ లేదా తల్లిని చూపించమని. దయచేసి శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ నిరసనకు పోలీసు వారు కూడా మనకు సహకరిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా వారికి ధన్యవాదాలు. మేము పోలీసుల మీద మాకు ఎలాంటి కోపం కానీ ఎలాంటి ద్వేషం కానీ లేదు. మీరు మాకు మొదటి నుండి సహాయం చేసేవారే, మీ యొక్క సహాయం సహకారాలు పొందుకున్న వాళ్ళమే. ఈ విషయంలో కూడా మీరు మానవతా దృక్పథం మీద ఆలోచన చేసి మా ఈ పోరాటానికి మీరు సహకరించాల్సిందిగా, గాంధీనగర్ వాస్తవ్యుడిగా చనిపోయినటువంటి అధికారుల చేత చంపబడ్డటువంటి కర్ల రాజేష్ యొక్క కజిన్ బ్రదర్గా, ఆ ఇంటి పాలివాణిగా నేను మాట్లాడుతున్నా. గాంధీనగర్లో ఉన్నటువంటి మాదిగ ముద్దు బిడ్డలు, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు గతంలో ఈ వార్డులో, ఈ గాంధీనగర్లో ఓట్లతో గెలిచినటువంటి నాయకులు ఈ రోజు మా కర్ల కుటుంబం ఒక పేద కుటుంబం, రెక్కడితే గాని డొక్కాడని ఒక కుటుంబం, చెప్పులు కొట్టుకొని కుటుంబాన్ని పోషించినటువంటి కర్ల నాగయ్య గారి కుటుంబానికి అన్యాయం జరిగితే, ఇంతటి అన్యాయం జరిగితే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మీ స్పందన లేకపోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం, దుఃఖకరం. నేను ఏ ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు, ఏ ఒక్కరి మీద ద్వేషంతో నేను మాట్లాడట్లేదు. ఇదే సంఘటన రేపు మీ కుటుంబాలలో జరగచ్చు, ఇంకొకరి కుటుంబాలలో జరగచ్చు. ఇదే మా తల్లికి జరిగినటువంటి కడుపు కోత మీ కుటుంబంలో ఉన్న తల్లులకు జరగచ్చు. అప్పుడు కూడా మా మద్దతు మీకు కావాలి. దయచేసి మీరు దాన్ని గుర్తించండి. మనం ఐక్యంగా లేకపోతే మన ఐక్యతను దెబ్బతీయడానికి ఎంతో మంది కుట్ర పన్నుతున్నారు. ఆ కుట్రల్ని జయించి ఈ రోజు మన రాజేష్ కుటుంబానికి న్యాయం సాధించగలిగినట్టయితే అది మనం సాధించే నైతిక విజయం. ఎవరి మీద మనకు కోపం లేదు, పోలీస్ అధికారుల మీద మాకు ద్వేషం లేదు, పోలీస్ అధికారులు అంటే మాకు కోపం లేదు. మేము ఏ విషయంలోనైనా సరే ఆనాటి గుడుంబాకాండ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కోదాడ గాంధీనగర్ 34-35 వార్డులు కూడా ఉన్నటువంటి యువత పోలీసు వారికి ప్రతి కార్యక్రమంలో సహకరించిన వాళ్ళమే. మా ఆవేదన అర్థం చేసుకోనండి. ఏ ఫోర్గా ఉన్నటువంటి వ్యక్తిని అనారోగ్యంతో బాధపడుతుందయ్యా నా కుమారుడిని ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకొని మీకు నేను అప్పచెప్తా అని ప్రాధేయపడ్డా కూడా ఆ తల్లి వేదనను కూడా వినలేక అతన్ని రిమాండ్ ఖైదీగా పంపించారు. ఆరోగ్యం సరిగా లేని వారిని ఎలా రిమాండ్ చేస్తారు? అది చట్టంలో ఉన్నదా? ఆరోగ్యం సరిగా లేనప్పుడు మీరు రిమాండ్ చేయడానికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఎట్లిస్తాడు గవర్నమెంట్ డాక్టర్? అతన్ని కూడా ఇందులో ముద్దాయిగా చేర్చాలి. అతని ఆరోగ్య పరిస్థితి తన తల్లికి తెలుసు, అతనికి ఆయాసం ఉంది, ఉబ్బస ఉంది. ఆ కుటుంబానికి ఆధారం రాజేష్ ఒక్కడే. తన తండ్రి చెప్పులు కుట్టుకొని రోడ్డు వెంట బతికినటువంటి ఆ కుటుంబం
కష్టపడి చదివించి అతన్ని ప్రయోజకుడిని చేసి ఈ రోజు ఒక ప్రైవేటు బంకులో 30,000 జీతంతో ఆ కుటుంబాన్ని పోషిస్తుంటే ఏదో చిన్న అకౌంట్ నెంబర్ ఇచ్చినందుకు దాన్ని సాకుగా చూసి అతను తిన్నది ₹1 లేదు. ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అనే సంగతి అతనికి తెలియదు. అతనికి తెలియకుండానే అమాయకంగా స్నేహితంగా ఒక స్నేహితుడిని నమ్మి అకౌంట్ నెంబర్ ఇచ్చాడు. అతను చేసిన పొరపాటు ఏం లేదు, అది జరిగింది. దాని మీద బాధితుడైనటువంటి చిలుకూరులో ఎవడైతే చెక్ హోల్డర్ కొడారు రాజేష్ వీళ్ళని పిలిపించుకొని పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. అతను ₹1,00,000 కాకుండా ₹1,40,000 డిమాండ్ చేయడం జరిగింది. దానికి స్కామర్ అయినటువంటి చడపంగు నరేష్ ఒప్పుకోకపోవడంతో రాజేష్ మీద అక్రమ కేసు పెట్టిండు కొడారు రాజేష్. ఇది జరిగిన సంఘటన. ఇది ఎవరికి తెలియని వాళ్ళు అతను జైలుకు పోతే రాజేష్ మీద ఎలాంటి ముద్ర వేశారంటే ఒక దొంగగా, ఒక మోసగాడిగా 10 లక్షలు వాడుకున్నట్టుగా అతనికి తెలియకుండా అతని మీద ఎంతో ముద్ర మోపి అప్పటి నుండే అతని మీద ఒక చెడు ప్రచారం చేయటం వల్ల కొంతమంది అతనికి మద్దతుగా రాలేకపోతున్నారు. ఇదొక కారణం. ఇది జరిగిన తర్వాత, కేసు పెట్టిన తర్వాత చిలుకూరు నుండి ఒక కానిస్టేబుల్ వెంట పెట్టుకొని రాజేష్ బండి మీద కూర్చోబెట్టుకొని అతను పని చేస్తున్నటువంటి ఆ రిలయన్స్ జియో బంక్ ఆకుపోవడం దగ్గరికి పోయి అందులో క్యాష్ కౌంటర్ లో ఉన్నటువంటి ₹1,00,000 ఆ క్యాష్ కౌంటర్ లో ఉన్నటువంటి ₹1,00,000 ఆ కానిస్టేబుల్ రికవరీ చేసుకొని తీసుకెళ్లాడు. ఆ ₹1,00,000 ఎవరికి ఇచ్చాడు? దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయి, దానికి సంబంధించిన వీడియోగ్రాఫ్లు ఉన్నాయి, అన్ని మా దగ్గర ఉన్నాయి. దానికి సమాధానం ఆ ₹1,00,000 ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇచ్చారు? నాకు సంబంధం లేదు. నా అకౌంట్, నా డబ్బులు నీ అకౌంట్ లో పడ్డాయి కాబట్టి నువ్వు నాకు డబ్బులు ఇచ్చాయి, మీరు ఏమన్నా చూసుకుని అన్నారు. వాడు ₹1 తినలేదండి. కుటుంబానికి వాళ్ళ అమ్మతో ఒక చాక్లెట్ కూడా కొని ఆ డబ్బుల నుంచి అతని అకౌంట్ లో పడిన గంట లోపలే వాడు ఇచ్చిన నంబర్కి ఫోన్ పే చేశాడు. వాడు చేసిన ద్రోహం ఏంది, వాడు చేసిన అన్యాయం ఏంది? స్నేహితాన్ని నమ్ముకొని అకౌంట్ నెంబర్ ఇవ్వటమైనా అతను చేసిన తప్పు. ఓకే, తప్పు చేసి ఉండొచ్చు, తెలియక అకౌంట్ నెంబర్ ఇచ్చుండొచ్చు. పిలిపించుకున్నారు, మాట్లాడుకున్నారు. అతనే ఆధారం అయినప్పుడు ఐ విట్నెస్ గా పెట్టుకోవాలి. ఏ ఫోన్ చేసి అతని అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఎలా మీరు రిమాండ్ ఖైదీగా చేశారు? ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన సంబంధించింది కాదు, ఇది వ్యక్తులకు సంబంధించింది కాదు. ఒక కడు పేద కుటుంబానికి జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడుతున్నా. అతను నా కళ్ళవాడు కావచ్చు, నాకు సపోర్ట్ ఉండకపోవచ్చు, కానీ రేపు మీ కుటుంబాలలో జరిగితే మీరు రావాలా రావద్దా? మీ కుటుంబంలో అన్యాయం జరిగితే, మీ తల్లికి కడుపు కొంత ఇలాంటి సంఘటన జరిగితే మీరు రావాలిగా. నైతికంగా మానవతా దృక్పథంతో కనీసం మీరు ఇప్పటికైనా స్పందించి ఎక్కడ నుండో రాజేష్ కుటుంబానికి న్యాయం చేయాలని విశారదన్ మహారాజు గారు ఎక్కడ నుండో ఇక్కడికి వస్తే ఆ ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న మన మాజీ ప్రజాప్రతినిధులు కానీ, మన మాదిగ జాతి బుద్ధి బిడ్డలు కానీ ఇక్కడికి రాలేకపోతున్నారంటే అది సిగ్గుచేటు, అది సిగ్గుచేటు. మీరు అనుకోవచ్చు ఆయన కర్లాయన కాబట్టి, వాళ్ళ తమ్ముడు చనిపోయింది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారు, రేపు మీ కుటుంబంలో జరగవచ్చు అని కూడా అంటున్నా. దయచేసి ఆవేదన అర్థం చేసుకోనండి. అది పేద కుటుంబం. రాజేష్కి ఏం చెడు అలవాట్లు లేవు. రాజేష్ ఎలాంటి తప్పు చేసిన వాడు కాదు. రాజేష్ ఏ పార్టీ కొమ్ము కాసేవాడు కాదు. రాజేష్ ఒక వికాస్ అయినటువంటి నీతి నిజాయితీ పరుడు. అతను ఎలాంటి చెడు అలవాట్లు లేనటువంటి అమాయకమైన వ్యక్తి బలైపోయిండు. అది నీ కుటుంబంలో వ్యక్తి అనుకొని మీరు ముందుకు రావాలి, అది మన సోదరుడు అనుకొని మీరు ముందుకు రావాలి. దయచేసి ఇందులో ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవండి. ఆ కుటుంబానికి న్యాయం జరగాలనేది మా యొక్క కోరిక. దాన్ని మన్నించి దాన్ని సాధించడానికి మన మధ్యలోకి వచ్చిన విశారదన్ మహారాజు గారికి ఆ కుటుంబ పక్షంగా ధన్యవాదాలు, శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పటికైనా పనులు జరగండి. ప్రకాష్, నువ్వు సార్లు చెప్పిన విధంగా నువ్వు టెంట్ ఏర్పాటు చేయాలి, భోజనాలు ఏర్పాటు చేయాలి, అన్ని ఏర్పాటు చేయాలి. మీడియా వాళ్ళందరూ మెయిన్ మీడియా అంతా రావాలి. ఈ యూట్యూబ్ మీడియా కాకుండా మెయిన్ మీడియా అంతా రావాలి, మెయిన్ మీడియా రావాలి. ఇది ప్రభుత్వం దృష్టికి పోవాలి. కేవలం ఒక దళితుల మీదనే ఈ విధంగా అన్యాయం జరగటం, ఒక మాదిగ కులం మీదనే ఇలాంటి అన్యాయం జరగటం, ఏం ద్రోహం చేసినాం? మాదిగ కులంలో పుట్టడం మీరు చేసిన ద్రోహమా? ఒక అంటరాని కులంలో పుట్టడం మీరు చేసిన ద్రోహమా? మేము
ఈ అంటరాని కులంలో పుడితే మేము న్యాయం కోసం పోరాటం చేయడానికి మాకు హక్కు లేదా? మా సోదరుడు చనిపోతే ఆ కుటుంబానికి న్యాయం అడగటానికి మాకు హక్కు లేదా? మేము ప్రొటెస్ట్ చేయడానికి మాకు హక్కు లేదా? రాజ్యాంగం మాకు హక్కు కల్పించలేదా? మేము ప్రొటెస్ట్ చేయడానికి పోదంటే మేము మీ ఆస్తులు ధ్వంసం చేయడానికి పోట్లేదు కదా. మేము ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి పోలేదు. శాంతియుతంగా మేము మా ప్రదర్శన తెలుపుకుంటే 10 మందికి తెలుస్తుంది. ఇది కలెక్టర్ దాకపోద్ది, ప్రభుత్వం దాకపోద్ది, తక్షణ స్పందన వస్తుంది. ఇప్పటికి 5 రోజులు డెడ్ బాడీ స్మెల్ వస్తుంది. ఇక్కడ ఏది జరిగినా దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. ఇక్కడ ఏది జరిగినా దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. ఈ రాజేష్ మరణానికి కారణమైనటువంటి స్టెప్ 1 కాడ నుంచి చివరి వరకు ఎవరైతే బాధితులు ఉన్నారో ప్రభుత్వ అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, వైద్యాధికారులు కావచ్చు, జైలు సిబ్బంది కావచ్చు, రాజేష్ మీద అక్రమ కేసు పెట్టినటువంటి ఆ కొడారు రాజేష్ కావచ్చు, స్కామ్ చేసినటువంటి చెరబొంగు నరేష్ కావచ్చు, అకౌంట్ నెంబర్ తీసుకున్న చంద్రశేఖర్ కావచ్చు, ఫోన్ పే కొట్టించుకున్న నరేష్ తమ్ముడు కావచ్చు, అందరి మీద హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలి. మేము అడిగిన డిమాండ్లను నెరవేర్చాలి. తక్షణమే కలెక్టర్ గారు ఇక్కడికి రావాల్సిందిగా మేము సవినయంగా చేతులు జోడించి నమస్కరించి మేము వేడుకుంటున్నామండి. డిమాండ్ కూడా కాదు, వేడుకుంటున్నాం. అయ్యా బాంచందరా మీ కాళ్ళు మొక్కుతా అని వేడుకుంటున్నాం. మా కుటుంబానికి న్యాయం చెయ్యండి. ఆ తల్లి కడుపు కోతకు న్యాయం చేయండి. ఇకనైనా ఈ కార్యక్రమానికి మీ యొక్క సంపూర్ణ మద్దతు ఇవ్వకపోతే జాతి ద్రోహులైతను, కులద్రోహులైతను గుర్తు పెట్టుకోండి. ఈ అవకాశం ఇచ్చిన సారికి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చేయాలి రాజేష్ కుటుంబానికి న్యాయం, చేయాలి రాజేష్ కుటుంబానికి న్యాయం. రాజేష్ ని చంపిన అద్దకులపై హత్య నేరం. మంచి ఉన్న మిత్రులు, ఇది సెల్ ఫోన్లో చూసే ఈ పోరాటానికి మద్దతు ఇచ్చే మిత్రులు గమనించాల్సింది ఏంటంటే, మన నిరసన రోడ్డు మీదకి పోయి తెలియజేయడానికి అవకాశం లేక శవాన్ని తీసుకొని మన ఇంటి ముందే మనం కూర్చోవలసి వచ్చింది. బయటికి కూడా పోనీయలేదు శవాన్ని. మన ధర్నాని, మన నిరసనని రోడ్డు మీదకి ఎక్కనీయలేదు. ఇది కాదా అంటరానితనం? అంటరానితనాన్ని ఎవడు పాటిస్తున్నాడు? ఇప్పుడు ప్రభుత్వమే అంటరానితనం పాటిస్తుంది. ఈరోజు మనం సమాజంలోకి పోనీయకుండా మన ధర్నాని, మన పోరాటాన్ని, మన నిరసనని బయటికి పోయి అన్ని కులాలు అందరూ పెద్ద పెద్ద పోరాటాలు చేస్తున్నారు రోడ్ల మీద. కానీ అన్యాయంగా చనిపోయిన ప్రభుత్వాన్ని అడగడానికి తల్లిని నిర్బంధించారు బయటికి పోకుండా. మన కాలనీలో మన ఇంటి ముందు చచ్చిపోయినటువంటి శవం ఉన్న ఇంటి ముందే కూర్చోవాల్సి వచ్చింది ఇక్కడ. అందుకని అడుగుతున్నానమ్మా, మనం రోడ్డు మీదకి పోతే ఎక్కడ గొడవలు సృష్టించి ఎక్కడ ఘర్షణ జరిగి ఈ ఘర్షణలో ఎంత నష్టపోతామో అని గ్రహించి ఎమ్మటే ఇక్కడే కూర్చోవడం జరిగింది. నేను అంటున్నానమ్మా, ఎన్ని రోజులైనా కూర్చుందాం, నెల రోజులైనా 10 రోజులైనా న్యాయం జరిగేంత వరకు కూర్చుందాం, ఎంతమంది ఉంటే అంతమంది. అందుకని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, ఛాయ్ ఇచ్చేవాళ్ళు, అంత అన్నం వండి పెట్టేవాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇందులో. వీళ్ళందరినీ కూర్చోబెట్టడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించండి.